స్వాగతం. నా పేరు శేష్ కుమార్. వివరాల్లోకి వెళ్తే తిరుగుపాలెంలో అత్యాధునిక టెక్నాలజీతో మరియు నాణ్యత ప్రమాణాలతో సప్తగిరి ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ను నూతన ప్లాంట్ను మాజీ మంత్రి సిద్ధారామరావు, ఒంగోలు నగర మేయర్ గంగాడ శ్రీయాత, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సప్తగిరి ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ ఎండి మద్దాల సురేష్ కుమార్కు పలువురు శుభాకాంక్షలు అందజేశారు. సాగు ఒక్క నిమిషం పట్టుకోండి. సార్ కొంచెం వెనక్కండి సార్. ఓకే 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 బట్ సరే. ఎదురు ఫోన్ నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా సప్తగిరి ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ ప్రారంభోత్సవం ఇప్పుడే చేసుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఒక కార్పొరేటెడ్ కంపెనీస్ టైప్ తరహాలో దగ్గర 2 crores రూపీస్ ఇన్వెస్ట్ చేసి ఒక మంచి మిషనరీ ఇక్కడ తీసుకొచ్చి ఒంగోలు ప్రజలకి అందుబాటులో తీసుకురావడం జరిగింది. భవిష్యత్తులో బాగా వృద్ధి చెంది అన్ని విధాలు కూడా భగవంతుడు వారికి మంచి చేకూర్చాలని నేను కోరుకుంటున్నాను. సప్తగిరి వాటర్ ప్లాంట్ ఓపెనింగ్ చేయడం జరిగింది. గత 9 సంవత్సరాల నుంచి కూడా మంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి సురేష్ గారు. వారు ఈరోజు ఇంకా మంచి అత్యాధునాతంగా చేయడం చాలా సంతోషంగా ఉందని తెలియపరుస్తుంది. నా పేరు సురేష్ కుమార్ అండి. మేము ఒక 20 ఏళ్ల నుంచి వాటర్ వ్యాపార రంగంలో ఉన్నాం. ఈ వాటర్ వ్యాపార రంగంలో 20 ఏళ్ల నుంచి ఉన్న దీని మీద ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటా, ఇప్పుడప్పుడు క్వాలిటీ కాంప్రమైజ్ కాకుండా ప్రజలకి బాగా ఎంఎన్సీ కంపెనీలకు ధీటుగా మనం ఎందుకు చేయకూడదు అనే ఒక కాన్సెప్ట్తో భారీగా పెట్టి కస్టమర్కి మంచి క్వాలిటీగా వాటర్ ఇవ్వాలనే ఉద్దేశంతో సదుద్దేశం మంచి దీంతో వచ్చే వాతావరణంలో మేము ఏర్పాటు చేయడం జరిగింది. 1 crore ప్రాజెక్ట్ స్టార్ట్ పెట్టాము. సప్తగిరి ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ మేము ఒక 20 సంవత్సరాల నుంచి ప్రజలకు కూడా బాగా చెరువు కొమ్మపాలెం అందరికీ పరిచయమే. చెరువు కొమ్మపాలెం, ఎర్రజల్ రోడ్, గుంటూరు 3 జిల్లాలు సప్లై చేస్తాం. ఇంకా బాగా చేయాలి అనే ఉద్దేశంతోనే ఇంకా బాగా లేటెస్ట్ ఎక్విప్మెంట్ అంతా హైజీనిక్ కంట్రోల్తో బాగా చేసాం. మిగతా జిల్లాలకు కూడా చేయాలనేది మా ఆకాంక్ష. సోమవారం శివాలయాల్లో కార్తీక పౌర్ణమి సందర్భంగా మహిళా భక్తులతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా కొత్తపల్లి సముద్ర తీరంలో భక్తులతో సముద్ర స్నానాలతో తమ మొక్కును తీర్చుకున్నారు.
ఓం నమ శివాయ. హర మహాదేవ. హర మహాదేవ. హర మహాదేవ. ఓం నమ శివాయ. స్వామి కార్తీక పౌర్ణమి కార్తీక సోమవారం సందర్భంగా సముద్ర స్నానానికి మరియు పూజ కోసం వచ్చాము. ఈ మాసంలో సముద్ర స్నానం చేయడం చాలా ఉత్తమమని చాలా పుస్తకాల్లో చదివాను, అందువల్లే వచ్చాము. అంతే అండి. ఈరోజు సముద్ర స్నానానికి వచ్చి సముద్రం ఒడ్డున పూజ చేసుకొని శివాలయం దర్శనం చేసుకుంటే శివుడికి అనుగ్రహం దక్కుతుందని చాలా పురాణాలు చెప్తున్నాయి. ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. మా ఉన్నతాధికారులు ఎస్పీ గారి ఆదేశాల మేరకు మరియు మా డిఎస్పీ గారు సిఐ గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడ భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకోకుండా అన్ని ఏర్పాట్లను ఏర్పాటు చేశాము. కానీ అన్నిటిని కూడా మంచిగా సద్వినియోగం చేసుకొని పోలీసు వారు చెప్పినటువంటి సూచనలు పాటించి ఎలాంటి సంఘటనలు జరగకోకుండా అందరూ సేఫ్గా ఇంటికి వెళ్ళాలని కోరుకుంటున్నాం. మార్కాపురం చెందిన వేల్పు కుమార్ అనే మహిళ తమ భూమిని కబ్జా చేశారని జిల్లా ఎస్పీ మల్లిక గారికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మార్కాపురం చెందిన విశ్వశాంతి స్కూల్ ఎండి నాగిరెడ్డి పద్మ తమ భూమును కబ్జా చేశారని ఈ సందర్భంగా మీడియా తెలిపారు.
కొంచెం ముంజరండి అప్పుడు చెప్పు కొంచెం పక్క జరపండి కాగితాలు కొంచెం జరపండి కుమారి గోడపాటి గ్రామం మార్కాపురం మధ్యన గోడపాటి మధ్యన బైపాస్ మీద నా స్థలం ఉంది. నా స్థలం మీద నాయరెడ్డికి కనుగొన్నది. నేను అది ఎవరికి అమ్మలేదు. నేను అమ్మినట్టుగా ప్రూఫ్లు చూపిన్నాను. నేను ఎవరికి అమ్మలేదు, పెట్టలేదు. కానీ ఆమె అమ్మినారు, పెట్టినారు అని అంటుంది. అన్న ఓబుల్ రెడ్డి నాకు ఇప్పుడు ఎమ్మెల్యేలు సాయం చేస్తున్నారు అన్నది. మరి వాళ్ళకు ఎవరు సాయం చేస్తున్నారు? కొందరెడ్డ, ఓబుల్ రెడ్డి వాళ్ళు ఎవరు చేస్తున్నారు? నేను ఐపీ పెట్టిపోయినా అన్నది. ఐపీ పెట్టినట్టు అర్జీ ఉంటుంది కదా, ఆ అర్జీ తీసుకురమ్మని. నేను ఐపీ పెట్టినట్టు ఎవరికి పెట్టినా, ఎవరికి నేను ఆ బాకీలు ఎవరు పెట్టింది? నేను వాళ్ళ మాదిరి అబద్ధాలు మాట్లాడను. నేను కులం తక్కువ దాన్ని అయినా పోటీ పేదదాన్ని కాదు. నేను ఎప్పటికైనా నిజాయితీగానే మాట్లాడతా, నిజాయితీగానే ఉంటాను. నాకు ఎమ్మెల్యేలు నేను ఓటేసిన హక్కుదారుగా పోయి అడిగిన. నేను ఓటేసినానయ్యా, నీకు నా కుటుంబంలో నీకు 7 ఓట్లు పడ్డాయి, ఓటేసినాను, నా స్థలం ఇట్లా పోతుందంటే వాళ్ళ తమ్ముని చెప్పిండాయమ్మా, ఆమెకు చూడనైనా. అది ఎప్పుడు చెప్పిండు? అది వాళ్ళందరూ చూడు రచ్చబండలో కలెక్టర్ వస్తే కలెక్టర్ కాడ చెప్పిండు ఆ మాట. కలెక్టర్ చెప్తే ఆయనకు ఎమ్మెల్యే వాళ్ళ తమ్ముని ఆయన వచ్చి ఒక లాయర్ని పెట్టుకోమ్మా అన్నాడు. ఆ లాయర్ ఎవరు నాకు తెలియస్తారంటే లాయర్ని చూపించిండు. అదే ఆయన చేసిన పని. ఆయన మీద పడి ఏడుస్తూ ఉంటాడు. ఆయన ఏం పని చేస్తున్నాడు? ఆయన ఏమో నాకు డబ్బిస్తున్నాడా, లేకపోతే నాకు సహాయం చేస్తున్నాడా, లేకుంటే ఏమన్నా నా చుట్టమా? ఆయన ప్రజలందరికీ సహాయం చేయడానికి ఒక ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ప్రజలందరికీ పోయినా అడిగినా సాయం చేసింది. నేను డబ్బులకు ఆశపడేదాన్ని కాదు. నా ఆస్తిని నేను ఎవరికి అమ్మలే. అది ఆమె నాది, నేను కొన్నట్టు నీదే కొన్నావు అని అంటున్నావు. ఎప్పుడు కొన్నావు? ఎక్కడ కొన్నావు? కొన్నప్పుడు నువ్వు నా స్థలం కొన్నావని నాకు తెలియకుండా నేను నా మీద కోర్టుకు వేసినావు, నోటీసులు ఇచ్చినావు. ఇగో నేను ఇప్పుడు నా కాడ అన్ని వచనాలు ఉన్నాయి. నువ్వు డూప్లికేట్ సంతకాలు తెచ్చుకొని నువ్వు నన్ను డూప్లికేట్గా మాట్లాడుతున్నావు. స్థలము సొమ్ము ఒకటైతే నువ్వు ఒకటిగా మాట్లాడితే ఇట్లా అన్ని గవర్నమెంట్ ఏమైనా అన్ని పట్టా భూమి గురించి నా పేరు మీద ఉంటుంది. నా భర్త చనిపోయిండు, నా భర్త మీద ఉంది. మరి అది ఆస్తి ఎవరి పేరు మీదకి రావాలా మీరు చెప్పండి? ఎవరికి రావాలా? భర్త చనిపోతే భార్యకు వస్తుందా? ఒక రెడ్డిన్స్కి పోతుందా? కులం తక్కువ భార్య భర్త చనిపోతే కులం తక్కువ భార్యడానికి వస్తుందా? ఒక రెడ్డికి మోసం చేసి తీసుకునే రెడ్డికి వస్తుందా? ఎట్లా వస్తుంది? నా ఆస్తి నాకు రాజ్యానికి ఎన్ని నేను ఎంఆర్ కాడ పోయినా, కలెక్టర్ ఆఫీస్కి పోయినా, ఇండియా కాడ పోయినా అంతలెక్క తిరుగుతాను. అంతలెక్క పోయి పుండేసేస్తున్నాను. అంతలెక్క కాదు. ఎందుకు నీకు ఆ స్థలము ఏదో ఒక మాటలు చెప్పి దొంగ తప్పకాలు పెట్టుకొని దొంగ సాక్ష్యాలు చేసుకొని ఆ స్థలం తీసుకొని అది కరెంటు నేను వేపిస్తున్నాను. తను వేపేలా తను దొంగ కరెంట్ వేపిస్తుంది. నేను చివరి వర్జనాలు సంతకాలతో అర్జీ పెట్టుకొని తీసుకొచ్చి తగ్గిస్తున్నాను. తను కంచె వేసినాను, తను కంచె వేయలేదు, నేను వేసిన. అట్లా కంచె తను వేసినట్టుగా చెన్నకేశ్వర స్వామి గుడి ఉంది. నేను దేవుని నమ్ముకున్నాను, నేను మారదాన్ని కాబట్టి నేను ఏసై నమ్ముకున్నాను. నువ్వు రెడ్డిన్స్ కాబట్టి నీకు చెన్నకేశ్వర దేవుడు ముఖ్యం కదా. చెన్నకేశ్వర ఆలయం లేకపోదాం ఇద్దరం. నేను కట్టించినానని నేనంట, నేను కట్టించినానని నువ్వు అని. అదే తేల్చాలి నాకు. ఎవరు కట్టించింది? నేను ఇడుపూరు బొగ్గూరల్లం పిలిపించి నేను చుట్టూ ఆడ టెంట్ వేసుకొని చుట్టూ పారిగొడ కట్టించింది. నేను కట్టించినానని నువ్వు మాట్లాడు. ఎట్లా కట్టించినావు? ఆడ చూసిన జనాలు లేదా, ఊరు లేదా? నీకెవరు సపోర్ట్ ఇస్తున్నారు? నాకంటే ఎమ్మెల్యే ఇస్తున్నాడు. ఎమ్మెల్యే ఆయన ఇస్తుంది, ఎమ్మెల్యే తమ్ముడు ఇస్తున్నాడు. మరి నీకెవరు ఇస్తుండ్రు? నువ్వెవరు సపోర్ట్ తీసుకొని మాట్లాడుతున్నావు? వారానికి ఒకసారి, నెలకోసారి పుండు పెట్టడానికి కారం దల్ల నీకు అట్లా వస్తున్నావు మీడియా కాడికి. నాకు అన్నీ వచ్చినాయి. ఎమర్జెన్సీ గుర్తు వచ్చింది. మొత్తం ఉండయి నాకు అక్కడ వచ్చినావు. నీకే నువ్వు అన్నీ దొంగ సంతకాలు తెచ్చుకొని నా మీద కోటేవాళ్ళు. నా స్థలం మీద నీకు ఎలాంటి వద్దమ్మా, చాలు. నేను కులం తక్కువ. నాకు 8 మంది పిల్లలు. నా పిల్లలు నాకు బతకనికి దారి లేకపోతే పోయి కర్నూలులో బతుకుతాను. ఏదో గండి కాసుకొని పని పాటు చేసుకొని బతుకుతాను. ఆ ఒక్కరో గురించి నా పిల్లలు నోటికాడు. నువ్వు నాకు బాకీ ఉన్నావు. నీ ముగిని 16 లక్షలు ఇచ్చినాను, 16,000 ఇచ్చినాను, వడ్డీతో సహా కట్టమని. 16,000కు నేను కోర్టుకు సరే నా మొగుడు తీసుకున్నాడో తీసుకోలేదు అదంతా దేవుడికి వెళ్ళిపోయింది. 2,50,50,000 ఎంత చిల్లర కోర్టులో ఉంది ఆ డబ్బు. ఆమె తీసుకున్నదో తీసుకోలేదో నాకైతే తెలియదు.
అది కోర్టులో ఉంది, తీసుకుంటాను. నువ్వే నోటీసులు ఇచ్చినావు కదా, నువ్వు స్థలం ఇవ్వనప్పుడు నాకు నా వడ్డీతో సహా కట్టమని కోర్టుకు కట్టేసాను. ఇంకేం కట్టాలి నీకు? నా భర్త తీసుకున్నాడు, నువ్వు తీసుకున్నాడు, నా ఇచ్చినాడు అంటున్నావు నా భర్త. మరి నీకు ఇచ్చింటే నువ్వు ఇన్నాళ్ళు ఎందుకు రిజిస్టర్ చేసుకోలే? ఏంటో పెట్టుకున్నావు అట్లా రిజిస్టర్ చేసుకోవాలి. నా భార్య సంతకం ఉందండి దాంట్లో, భర్త నా పిల్లల సంతకం ఉంది. 8 మంది, నాకు 8 మంది సంతకాలు ఉన్నాయా? లేవు కదా. నా భార్య సంతకం ఉందా? లేవు కదా. ఇన్నేళ్ల కింద కొన్న స్థలం ఎట్లా అది నువ్వు తీసుకున్నావని గ్యారెంటీ ఉందా నాకు? నాకైతే లేదు. నువ్వు అన్ని అబద్ధాలు చెబుతున్నావు అమ్మ, చాలు. నీకు దండం చేస్తా. నీకు ఏ ఓబులుడి నాయుడు ఎవరు సాయం చేస్తారో నాకు ఎదుగుతూ వస్తాను. మా విశ్వశాంతి స్కూలా నువ్వు చెప్పేది? విశ్వశాంతి స్కూల్ చెప్పేది? అవునమ్మా, మా మీ ఆయన డబ్బులు ఇచ్చారంట వాళ్ళు. ఇచ్చారు, నువ్వు వెళ్ళిపోయావు అని చెప్పారు వాళ్ళు. తెలియదు ఇదేంది నాకు కాదమ్మా, నువ్వు వెళ్ళిపోయావు, ఆయన ఉంది, వాళ్ళ భార్య వెళ్ళిపోయిందని చెప్పారు వాళ్ళు. ఎక్కడ చెబుతా సార్? వాళ్ళ భార్య వెళ్ళిపోయింది, ఆయన ఇచ్చిన డబ్బులు అని చెబుతున్నాడు ఆయన. ఇక్కడ నేను చెప్తా, చెప్తా. ఇప్పుడు నేను బతకనీకి, నాకు చిన్న పిల్లలు అందరు నాగర పిల్లలు బతకనీకి నేను గురించిపోయినా. పోతే నేను అన్ని మరి ఊరికి వచ్చినాకే నా అత్త ఉండదు ఉండూరు, నా మామ ఉండడు, సొంత కూతుర్ని ఉండూరులోనే ఇచ్చిన నేను. ఏమి మరి నేను వస్తా పోతూనే ఉన్నా. మరి నా మొగుడు వచ్చి సంవత్సరం రోజులు నా మొగుడు ఉన్నాడు, గుండె ఆపరేషన్ తీసుకొని. నా పెద్ద కొడుకు తెచ్చినప్పుడు సంవత్సరం ఉన్నాం మేము. మరి నువ్వు ఎందుకు అడగలే? నువ్వు రా, నీకు ఇచ్చింటే ఎందుకు నాకు భర్త చేసామని నేను అడగలేదు. మరి ఇప్పుడు నా పిల్లలందరూ మైనర్ అయినారు కదా, ఎందుకు అడగలేదు? నా భర్త చచ్చిపోయినప్పుడు నా చుట్టుపక్కల నా కుటుంబం మొత్తం వచ్చేది కదా, నా దాయాదులు, నా ఇరుగు పొరుగు అంతా. మరి అప్పుడైనా వచ్చి నువ్వు నాకు సంతకం చేసిరా, మీ నాయనకి తీసుకున్నావని ఎందుకు అడగలేదు? ఇచ్చింటే ఎందుకు అడగవయ్యా? నువ్వు అడగలేదే, నువ్వు అసలు రాలేదే నువ్వు నా కాడికి. నేను పెట్టుకున్నా, అత్త మామ నేను పెట్టుకున్నానని చెప్పి నేను ఇల్లు కట్టుకుంటుంటే అప్పుడే ఏం మ్యాచ్ ఏం నమ్మిన వెంటనే అలా ఒక అక్కాయి తోటి మాటగా అనుకోండి, ఎవరో పలికిస్తారా అన్న. సరే సరేలే అయితే మళ్ళీ 2 రోజులు నాకే నోటీస్ ఇచ్చింది. ఏంది రెడ్డి నోటీస్ ఇచ్చినావంటే నాకు సేమ్ రాలేదు. మరి ఏ పట్టాకాయితలు అయ్యేయి నాకు తెప్పించినావు నోటీసు, ఊరికి తెప్పించినావు. నా భర్త అమ్మినట్టు నాకేం తెలియదు. మరి నా భర్త నాకు ఇంట్లో ఊరికి చెప్పలే, నాకు చెప్పలే, నా పిల్లలకు అమ్మినాడు. నువ్వు అమ్మినాడు ఏం లేదయ్యా, ఇదంతా కాదు. ఆమె ఆ స్థలం మీద కన్ను పన్నది బైపాస్ మీద, కానీ అది ఎవ్వరికి అమ్మలేదు. నేను ఇప్పటికి ఎవరికి అమ్మలేదు, నా భర్త పేరు మీదనే ఉంది. అది దేవుని మాన్యము, అది మాన్యం, ఇది మాన్యం అని అడ్డ పుల్లలన్నీ వేస్తున్నారు. మరి దేవుని మాన్యం కాదు, ఏం కాదు. పక్కన చెన్నకేశ్వర స్వామి గుడి కట్టింది, వాళ్ళని కానీ విచారించకండి. అది గుర్తు వాళ్ళు గుర్తు మాకు చెప్పింది సాక్ష్యం. అక్కడ ఇంకోరు వచ్చింది, ఏం చెప్పిండ్రు? వాళ్ళదేను వేలుపుల మర్యాద ఆస్తున్నది అని. మరి నువ్వు ఎట్లా నాదేనంటున్నావు? నేను దయచేసి ఒకటే అడుగుతున్నామ్మా, ఆమెను నాయిరెడ్డి భార్య చేతులకి కాదు 206. ఎన్ని ఎకరాలమ్మా? ఎన్ని ఎకరాలు? 3.5 అయితే 5 సెంట్లు రోడ్డు పోయింది బైపాస్ లేదు. 3.5 ఎకరాలు. ఎంత వాల్యూ చేస్తుంది ఇప్పుడు? అది వాల్యూ చేస్తుందనే కదా ఎంత వాల్యూ? అది వాల్యూ చేస్తుంది. వాల్యూ లేకుంటే నాకు నేను అమ్మగా తలుచుకుంటే వాల్యూని కనుక్కుంటాను. నేను అమ్మ తలుచుకోలేదు కదా. మీరు అప్పుడు కేసు నా పేరు ముద్రెడ్డి పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తిలో చెరువు ఉంది. అది 839/40 అడుగులు వచ్చేసి 848/846/47 మొత్తం కలిపి 20 ఎకరాలు ఆవరేజ్. ఈ 60 ఎకరాల పొలంలో 10 ఎకరాలు మా దాయాదు మా జేజనాయన పేరు మీద ఉన్నదని చెప్పేసి వాళ్ళ పాస్బుక్లో టీడీపీ గవర్నమెంట్లో పాస్బుక్లు ఎక్కించుకొని ఆన్లైన్లో పెంచుకున్నాం. మా భాగాలు కూడా కలిపి ఎక్కించుకున్నాం. దానికోసమైనా మేము ఫైట్ చేసి మాకేమీ రిజల్ట్ రాలేవాళ్ళకి పని చేసుకుంటాం. అందుకని మా మూడు 4 చేసిన ఒంగోలు శివారు ప్రాంతంలో 10 నెలల పాపను గుర్తున్న వ్యక్తులు కిడ్నాప్ చేశారని పాప తల్లిదండ్రులు తాలూకా పోలీసులు ఫిర్యాదు చేశారు.
మా భర్తను కాలుస్తాను లేదు నాయన, మేము బతకలేగి బాధ లేదన్నాము నాయన. అయ్యా అయ్యా నా బరువులు ఎప్పుడు కనిపెడతాయి నాయన. మేము బాధ పిల్లల కాడికి వచ్చాము సార్. ఇక్కడ నైట్ 11 అయింది సార్. వచ్చి నీళ్ళు అడిగారు సార్. ఒక ఆడామ మగైనా స్కూటీ వేసుకుని వచ్చారు సార్. మనం ఏదో బయటికి వాళ్ళ ఆడవాళ్ళని తీసుకొచ్చుకుంటారని మేము చూస్తా గమ్ముగానే ఉన్నా. అటు ఇటు తిరుగుతున్నారు సార్ వాళ్ళు. అయినాక నేను మేలుకొని సెల్ చూస్తూ ఉన్నా సార్. నా మంచం కాడికి వచ్చి అమ్మమ్మ కొంచెం మంచినీళ్ళు అన్నాడు సార్. మగాయన మంచినీళ్ళు అక్కడ ఉన్నాయి అన్న తీసుకొని తాగు, మేము దూరం బాగా ఆడుంది గుడిసే అని చెప్పాను సార్. చెప్పేలాగే ఆ సొమ్ములో నీళ్ళు చాలవు, మా ఆడాము ఉంది, బాత్రూమ్కి బాగాలి, నీళ్ళు కొంచెం తీసుకురా అమ్మ, అవి చాలవు అన్నారు సార్. ఇక సరేలే ఆడాం కదా అని నేను ముందుకు వెళ్ళాను సార్. ముందుకెళ్ళి వెనక్కి వచ్చేలాగి ఈ సెల్లు నింది పాప దగ్గర, టచ్ సెల్లు తీసుకొని వెళ్ళిపోతున్నాడని ఇక మా ఆయనకి కేకేసాను. వెనక్కి వచ్చి కేకేసలేక ఆయన అటు వచ్చాడు. కొద్దిగా మంది తాగి ఉన్నాడు సార్. నిద్రపోతున్న పక్కలోనే ఉంది. నేను లేపకుండా వెళ్ళాను సార్. ఆ ముందుకి పిల్లని తీసుకొని వెళ్ళిపోయాడు సార్ స్కూటీ మీద. అప్పుడు పరిగెత్తా. ఈ వార్తల సమాప్తం. నమస్కారం.